Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nageswar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి అనగా చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి అవుతుంది. ఈ తులారాశి వారికి మే 2 వరకు గురువు 7వ స్థానంలో ఉన్నందువల్ల సుఖ, శాంతి, సౌభాగ్యాలు మెండుగా ఉంటాయి. వీరికి ఆదాయం 2, 8 వ్యయం ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి ఈ సంవత్సరము అనానుకూలమనే చెప్పవచ్చు. వీరికి మే 2 వరకు 7వ స్థానంలో గురువు ఉన్నందుకు దైవ కార్యక్రమాలలో పాల్గొనడము, మరి అన్ని విషయాలలో దిగ్విజయాన్ని పొందడము, అనుకున్నటువంటి ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలించేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు రాజకీయ నాయకులైనట్టయితే విజయాన్ని పొందేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు మే 2 వరకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అదేవిధంగా వీరు 10 మందికి అక్కడికి వచ్చేటువంటి మంచి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. వీరు ఆరోగ్య విషయంలో చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగానే ఉంటారని చెప్పవచ్చు. వీరికి మే 2 వరకు గౌరవ మర్యాదలు కూడా అధికంగా ఉంటాయి. సంఘంలో వీరి పేరు ప్రతిష్టలు బ్రహ్మాండంగా వ్యాప్తి నొందుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. వీరు మే 2 నుండి సంవత్సరం పూర్తి అయ్యేంత వరకు 8వ స్థానంలో అశుభుడై ఉన్నందున మనోధైర్యాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. నిరాశ, నిస్పృహలు చెందేటువంటి అవకాశం మెండుగా ఉంది. అదేవిధంగా ఏ కార్యక్రమం అనుకున్నా చూడ్డానికి సఫలీకృతం అవుతుంది అని అనిపిస్తుంది. తీరా చేతికి అందేపటికి మరి దుష్ప్రభావం వల్ల సత్ఫలితం రాకపోగా నష్టము, కష్టము 2 కూడా వాటిల్లేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వీరు స్థిరాస్తులు అమ్ముకోవడం కానీ, మరి వ్యాపారాలను విడిచిపెట్టడం కానీ, స్థానచలనం చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది. ముఖ్యంగా వీరికి 8వ మందు గురువు ఉన్నందుకు అకారణ కోపము ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు కఠినమైనటువంటి సంభాషణ చేత ఇతరుల మనసును గాయపరచడము, తద్వారా అనేక విధములైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసినటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి వీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ జనాలు పోగయ్యే చోటికి వెళ్లకుండా ఉండడము చాలా మంచి కార్యక్రమం. వాహన ప్రమాదాలు కూడా అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరికి శని 5వ స్థానంలో అశుభుడు కాబట్టి పంచమ శని పంచల పడతారు అంటారు. కాబట్టి బంధుమిత్రులతో విరోధము, మరి స్త్రీ మూలకంగా శత్రుబాధలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరికి ఏదో ఒక విషయంలో మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం కూడా
ఎక్కువగా ఉంది. వీరు కుటుంబ విషయంలో పిల్లల పట్ల కానివ్వండి, కుటుంబ సభ్యుల పట్ల పట్టుదల ఉండకపోవడమే చాలా మంచిది. వీరికి కాఠిన్యము, పగ అనేటువంటిది బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం వల్ల చాలా చాలా శుభం జరిగేటువంటి అవకాశం ఉంది. వీరికి రాహు మీనరాశిలో ఉండి తద్వారా 6వ స్థానంలో ఉన్నందుకు కాస్త మెరుగైనటువంటి లక్షణాలు ఇస్తాడు. మరి వీరు ధైర్య సాహసాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. వీరి ఆలోచన విధానంతో విజయాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉంది. వీరి యొక్క ధైర్యాన్ని, వీరు చేసేటువంటి మంచి పనులను సంఘము అనగా ఇతరులు గుర్తించేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరికి గతంలో నుంచి ఉన్నటువంటి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం మెండుగా ఉంది. వీరు శుభకార్యాలను కూడా నెరవేర్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసి వారి సహాయాన్ని అర్థించడము, వారు వీరిని గుర్తించి వీరికి సహాయం చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది. అంటే ఇతరుల యొక్క సహాయం పొందేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఇతర ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా వీరికి కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది తులారాశి వారికి. వీరికి 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రయాణాలలో డబ్బు ఖర్చు, శారీరక శ్రమ వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరి వ్యాపారంలో కానీ, పరిశ్రమలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ పెట్టినటువంటి దాంట్లో ధన నష్టము జరిగేటువంటి సూచనలు చాలా ఉన్నాయి. కాబట్టి వీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది. వీరికి ఆరోగ్యము సహకరించకపోవచ్చు. తద్వారా ఆరోగ్య విషయంలో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది తులారాశి వారికి. వీరు తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, కానీ తీర్థయాత్రలకు వెళ్ళలేకపోవచ్చు. మరి ఆ ప్రయత్నం విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. పరిసరాలలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళడము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వెళ్ళడము, సాధువులను సత్పురుషులను సందర్శించుకోవడము, ఈ విధంగా చేసినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, యజ్ఞయాగాది క్రతువులలో, సామాజిక సేవలో పరోపకారం ఇదం శరీరం, ఈ శరీరము భగవంతుడు మనకిచ్చినందుకు ఈ శరీరంతో ఏం చేయాలి అనేటువంటి ఆలోచన విధానంలో ఉండి ఇతరులకు ఆధ్యాత్మిక రంగంలో, ధర్మ విషయంలో, ధర్మ పరిరక్షణలో వీరు పాల్గొన్నట్టయితే వీరికి శుభం జరుగుతుంది. వీరు ఈ సంవత్సరము శనిగ్రహము యొక్క స్తోత్రము, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరమని ఆ శనేశ్వరుని యొక్క మూలమంత్రం కానివ్వండి, కుజుడి యొక్క మూలమంత్రం కానివ్వండి పఠించినట్టయితే, శనివారము ఏకభుక్తం చేసి శనివార నియమాలను కూడా పాటించినట్టయితే వీరికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారు మొత్తం మీద ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీరు కడు జాగ్రత్తగా ఉండడం మేలు. శుభం భూయాత్.